మెగా 9 టీవీ నేను నాగేశ్వరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా సెట్ లోకి వచ్చేశారు. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లు సెట్ లో సందడి చేస్తున్నారు. అలా పవన్ సెట్ మీదకు వచ్చాడో లేదో ఇలా ఈ మూవీ మొదటి పార్ట్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ గుడ్ న్యూస్ తో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటుంటే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం డల్ అయిపోయారు. మళ్ళీ విజయ్ మూవీకి ఆటంకం తప్పదా అని తెగ ఫీల్ అయిపోతున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2025 మార్చి 28న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ వచ్చినందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి లాంటి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మంచి రిలీజ్ డేట్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే అదే తేదీ మీద ఆల్రెడీ హీరో విజయ్ దేవరకొండ కర్చీఫ్ వేసుకొని కూర్చున్నాడు. రౌడీ బాయ్ ప్రస్తుతం నటిస్తున్న VD12 మూవీని వచ్చే ఏడాది మార్చి 28న థియేటర్లలోకి తీసుకువస్తామని ఆ మధ్య అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీ ప్రకటనతో పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ మధ్య బాక్స్ ఆఫీస్ క్లాష్ ఏర్పడే ఛాన్సులు చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కు అత్యంత సన్నిహితులైన సితారా ప్రొడ్యూసర్లే విజయ్ VD12 మూవీని నిర్మిస్తున్నారు. అందుకే పవన్ కోసం విడుదల తేదీని వదులుకుంటారే తప్పితే ఆయనతో క్లాష్ కు దిగరని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి వీరమల్లు కోసం రౌడీ బాయ్ కాస్త వెనక్కి తగ్గుతాడనే టాక్ వినిపిస్తుంది. వచ్చే ఏడాదిలో ఇంకో మంచి డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేస్తారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. పొలిటికల్ గా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలకు డేట్లు ఇవ్వరేమో, పూర్తిగా రాజకీయాలతోనే బిజీగా ఉంటారేమో అని అంతా అనుకున్నారు. కానీ విజయవాడలో హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొని ఆ గుసగుసలకు ఫుల్ స్టాప్ పెట్టారు పవన్. హరిహర వీరమల్లు సినిమా ముందుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైంది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అవబోతుంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో AM రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా కనిపించబోతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ 12వ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.